సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఎలిగేడు మండలం బుర్హామియాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. గ్రామ పంచాయతీ బిల్డింగ్, మురికి కాలువల నిర్మాణం, కల్వర్టు పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మనం మిగతా దానికి ఎన్ని డబ్బులు అవసరం ఉంటే అన్ని డబ్బులు పెట్టి దాదాపు 2-2.5 లక్షలు ఖర్చు చేసి దాన్ని మీదపైన పనులు పూర్తి చేసి ఈరోజు ఆ బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే సైట్ లైన్ ప్రాబ్లం ఉందని చెప్పి మరి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ ఏదైతే మరి నా దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని కూడా ఈరోజు 2.5-3 లక్షలతోనే మరి కల్వర్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదే విధంగా బుర్హామియాపేట నుంచి వెళ్ళి మరి ఏదైతే నర్సాయిపల్లి ఏదైతే మన పాత రోడ్ ఏదైతే గర్రెపల్లి రోడ్ ఉందో దాన్ని కూడా 35 లక్షలతోని మరి ఈజీఎస్ మెటల్ రోడ్ కూడా మనం ఈరోజు శాంక్షన్ చేసుకున్నాం. అది కూడా మరి త్వరలో అది కూడా ఈ 1-2 నెలలనే పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులు ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. సుల్తానాబాద్ ఏఎంసీలో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలాగే కదంబాపూర్లో ప్రారంభించారు. మండలాలు ఎలియేడు కానీ, జూలపల్లి కానీ, సుల్తానాబాద్ కానీ, పాట ఫోజుల కానీ ఇవన్నిటి మీద కూడా దాదాపుగా 40 నుంచి 50 గ్రామాల వరకు మరి సన్నవడ్లు మరి సాగు చేసుకుని రైతాంగం ఉన్నారు. రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలంటే తప్పకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా రైతు మరి దినుసుని అమ్ముకుంటేనే, ప్యాడీని అమ్ముకుంటేనే రైతుకు ధర గిట్టుబాటు ధర అవుతుంది. అదే కాకుండా మరి దళారుల చేతిలో మోసపోకుంటుంటుంది. కాబట్టి దయచేసి రైతాంగం అంతా కూడా సహకరించి ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారానే మరి ప్యాడీ అమ్ముకోవాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వర్షానికి తడిసినటువంటి ధాన్యం ఏదైతే మార్కెట్కి వచ్చి అకాల వర్షానికి తడిసినా రైతులు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత మొన్న DDRC మీటింగ్లో కూడా ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. జిల్లా సన్నవారి ధాన్యానికి సంబంధించి కూడా మరి 1500 రూపాయలు ఉంటామని చెప్పి కూడా మరి జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా సంబంధిత మంత్రి కూడా మరి ఇప్పటివరకు ప్రకటన చేసింది. కాబట్టి దాని సుల్తానాబాద్లో కూడా మరి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడనే ఒక కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి. కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకొని పేద ప్రజానికాన్ని, రైతులను నట్టేట ముంచిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. ఎలిగేడు మండలం బుర్హామియాపేటలో పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తొలుతగా ఎలిగేడు మండలం బుర్హామియాపేటలో ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగరవేశారు. పేదల సమస్యలు పరిష్కరించేందుకు పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగిల్ విండో అధ్యక్షుడు గోదాల శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఎలిగేడు టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
మరి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకొని పేద ప్రజానికాన్ని రైతులను మొత్తం నట్టేట్ల ముంచి కేవలం అధికార దాహం కోసం మంత్రి పదవుల కోసం వాళ్ళకి ఏదైతే పదవులు ఉన్నాయో అవి కాపాడుకోవడం కోసం అనేక విధాలుగా మరి మోసం చేస్తూ ఈ రోజు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి చనిపోయాక మరి రెండో కృష్ణుడు రోషయ్య, ఈరోజు మూడో కృష్ణుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేపో మాపో అయితే మరి నాలుగో కృష్ణుడు కూడా ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాడు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏ ప్రజాప్రతినిధి కూడా కొంచెం కూడా ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి కానీ ఈ రైతుల ఇబ్బందులలో పాలు పంచుకోవాలని కానీ ఏ మాత్రం లేకుండా సిగ్గు విడిచి ఈ రోజు మరి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. గత 50 సంవత్సరాల నుంచి కరెంటు వ్యవస్థ పుట్టినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా వర్షాకాలంలో కరెంటు పోయినటువంటి సందర్భం ఎన్నో లేదు. కనీసం గంట 2 గంటలు కూడా కరెంటు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పొటాష్ 260 రూపాయలు 80 రూపాయలు మన ఖరీఫ్ సీజన్ లో పొటాష్ ఉంటే ఈ రోజు దాదాపు 875 రూపాయలు 900 రూపాయలు అయింది. ఏది కూడా కొందామన్నా రైతు కొనలేని పరిస్థితి ఉన్న ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వంలో నాయకులకు కానీ సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. పాపం పేద ప్రజలందరూ కూడా కప్పుకుంటూ ఉడకపోతా దుప్పటి దోమలు కుట్టడం అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడి ఆ రోజు దుప్పటి తీసేసి దోమలు కుడితే ఆ రోజు వైరల్ ఫీవర్ వచ్చి డెంగ్యూ ఫీవర్లు వచ్చి హాస్పిటల్లో పంట జరిగితే ఒక్కొక్క లేని పేద కుటుంబాలు 20 గుంటలు 10 గుంటలు 5 గుంటలు ఉండి కూలీనాలు చేసుకొని కష్టపడి 500 1000 2000 జమ చేసుకున్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయి 10,000 20,000 30,000 పెట్టి వైద్యం చేసుకుంటే ఈ రోజు అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పోతే డాక్టర్లు ఉన్నారు, టాబ్లెట్లు ఉన్నాయి, కుక్క కాటు పోతే ఇంజక్షన్ ఉన్నది, పాము కడితే ఇంజక్షన్ ఉన్నది. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొల్నూరుకు చెందిన మాటూరి రామరాజును ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాతంగి ఓదెలు నియమించినట్లు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.